జగిత్యాలలో జరగనున్న మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 6 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు 6 బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు పల్లెపు రేణుకా ముగిలి, సిరికొండ పద్మాసింగారావు, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగేసార్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగరరావుకి అందజేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పార్టీని వీడడం చాలా బాధగా ఉందని, ఎమ్మెల్యే సంజయ్ కొంతమంది నాయకులు చెప్పుడు మాటలతో పార్టీకి దూరం పెట్టడం బాధాకరంగా ఉందని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని, అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేశామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించడం కానీ ఎమ్మెల్యే మాకు న్యాయం చేయలేదని, జెండా మోసిన నాయకులకు న్యాయం చేయలేకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. రాజీనామా చేసిన కౌన్సిలర్లు ఆదివారం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. అది ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మేము గత 17 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము. కానీ ఏ రోజైనా మమ్మల్ని గుర్తించడానికి లేదు. సరేలే, ఏదో ఒకటి ఒక రోజు వస్తాయి కదా అని అనుకున్నాము, కానీ కాలేదు. అది మొన్న మేము మున్సిపల్ చైర్మన్ చేసిన వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులైనా కానీ ఏ పార్టీకి ఇప్పటికీ మేము వెళ్ళలేము. ఇకనైనా మమ్మల్ని గుర్తిస్తారు కావచ్చు, రమ్మంటారు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఈ రోజు వరకు ఎమ్మెల్యే సంజయ్ కానీ ఎవరికి రమ్మని మమ్మల్ని సర్లే చూద్దామని అనుకున్నాం. కానీ ఇప్పటికీ మేము వేరే పార్టీకి వెళ్ళలేము. పార్టీ గురించి కూడా చాలా మేము కష్టపడ్డాము. ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కూడా ఈ రాజీనామా చేయడం అంటే చాలా బాధగా ఉంది మాకు కూడా. కానీ చేయవలసి వస్తుంది మాకు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ పటిష్టంగా అయిన తర్వాత నాటి కార్యకర్తలు కనిపించబడబోతున్నారు పార్టీకి. ఇంకెన్ని రోజులు ఈ వేదన ఆవేదన చెందినా కానీ చూస్తాను. నేను ఇంకా నాకు పార్టీ పైన నమ్మకం ఉందని అనుకుంటున్నాను కూడా. మీకు నమ్మకం ఉంది కావచ్చు అన్న. ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా మేము మీకోసం పార్టీ కోసం ఆగినాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు పిలిచే అది లేదు అంటే మనం పక్కకు పెట్టినట్టే. ఇక నేను ఒకటి జగిత్యాల ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే అన్న, ఒకటి మేము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటే ఆ చైర్మన్ ఎన్నిక విషయం లోపల కొంతమందికి మా ఎమ్మెల్యే గారు అనుకున్న వ్యక్తికి చైర్మన్ ఇచ్చినట్టయితే ఇవాళ జగిత్యాల్లో పరిస్థితి వేరే విధంగా ఉండే. ఇప్పటికీ ఒక మన భోగస్రామాన్ని రాజీనామా చేసిన తర్వాత, మన వైస్ చైర్మన్గా చేసిన తర్వాత జగిత్యాల అభివృద్ధి ఎంత భ్రష్టపడ్డదో మన జగిత్యాల పట్టణ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ అదే పరిస్థితి జగిత్యాలకు రావద్దనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని మేము బయటకు వచ్చి ఒక మంచి వ్యక్తిని చైర్మన్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఆ 2 వ్యక్తులలో ఒక వ్యక్తి మన మొగిలన్న, అడవ లక్ష్మణ్. మన మొగిలన్న గారికి చాలా అవకాశాలు వచ్చినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బంది పెట్టి పక్కకు పెట్టడం వల్ల మొగిలన్న గారు కూడా మన లక్ష్మణ్కి సపోర్ట్ చేసి ఒక నిర్ణయం తీసుకొని మేము కౌన్సిలర్లు అందరం చేసడం వల్ల ఇప్పుడున్న 7 కౌన్సిలర్స్, కాంగ్రెస్ కౌన్సిలర్ వాళ్ళ సపోర్ట్ తోటి, బీజేపీ వాళ్ళతోటి అందరి సపోర్ట్ తీసుకుని ఇవాళ ఒక చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. జగిత్యాల ప్రజలకు మేము ఒకటే కోరుకునేది, మేము మా మనస్సాక్షి ఎటువంటి తప్పు చేయలేదు. మన జగిత్యాల పట్టణం బాగుండాలి, ప్రజలకి అన్ని అందుబాటులో ఉండాలి వసతులు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం.